రోషి గారు ఒక స్కోర్ షీట్ తీసుకోండి. క్రీడాకారుల యొక్క పరిచయ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందుగా మెకానిక్స్ టీమ్ ని వైస్ ప్రెసిడెంట్ బాబు గారు, ట్రెజరర్ నాగులం గారు, ఎంపీపీ గారు, అలాగే అన్ని పార్టీల మండల నాయకులు రావటం ఇదే మంచి శుభసూచకం. వీరందరూ కూడాను ఈ 3 రోజులు జరిగేటటువంటి క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకి తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించాలని వ్యాయామ విద్యా పక్షాన కోరుకుంటున్నాను. మ్యాచ్ బిట్వీన్ మెకానిక్స్ వర్కర్స్ సర్పంచ్ గారి ద్వారా టాస్ వేయించాలి. సర్పంచ్ గారితో వేయించు టాస్. మ్యాచ్ ప్రారంభం తర్వాత అదే ప్రెస్ నోట్ పంపిస్తాం. ప్లేయర్స్ అందరినీ కూర్చోబెట్టు, సెమీ సర్కిల్ అందరినీ కూర్చోబెట్టు. నరేష్ వాళ్ళందరినీ అర్జున్ని వెనక నిలబెట్టే కార్యక్రమం ఫోటో సెక్షన్ కి వెళ్ళితే కమిటీ మెంబర్స్ కూడా వెళ్ళాలి. అధ్యక్ష వివిధ దినపత్రికల నుంచి వచ్చినటువంటి రిపోర్టర్స్ అందరికి కూడాను ఖమ్మం జిల్లా వ్యాయామ విద్యా పక్షాన, అలాగే ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ రాసేటువంటి ప్రెస్ నోటు అన్నిటి మీద మీరు చాలా అనుభవజ్ఞులైనటువంటి రిపోర్టర్స్ ఇక్కడ ఉన్నారు. తల్లాడ మండలానికి ఒక ప్రత్యేకత ఉంది రిపోర్టర్స్ కి. వారు మన తల్లాడలో జరిగేటటువంటి కబడ్డీ పోటీలని హైలైట్ చేస్తూ ఈ 3 రోజులు కూడాను మంచి ప్రెస్ కవరేజ్ చేస్తారని కోరుకుంటూ, బాగా గట్టిపడి చేతులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు రంగంలో దిగటానికి రెడీగా ఆశీనులై ఉన్నారు. గురవయ్య గారి టీము, వెంకటరాముల తండ 2 టీములు చేసినట్లయితే రాష్ట్ర రెఫరీ శోభన్ నాయక్, పుల్లపల్లి నాగేశ్వరరావు ఇరు జట్ల కెప్టెన్లను పిలిపించి సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు ఇద్దరు మహిళా ప్రతినిధులు వచ్చారు కాబట్టి వారితో టాస్ వేపియాల్సిందిగా కోరుచున్నాం. క్రీడాకారుల్ని టాస్ వేస్తూ తండా వర్సెస్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ జట్ల మధ్య జరిగేటటువంటి టోటల్గా రైడింగ్ చేసేటటువంటి ఫోటోస్ పంపినట్లయితే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో మంచి టెక్నికల్ నైపుణ్యం ఉన్నటువంటి వ్యాయామం రైడింగ్ లో క్యాచ్ చేశారు. ఒక పాయింట్ వచ్చింది. బాబు అవన్నీ రెఫరీలు చూసుకుంటారు. ఇప్పుడు కోత కోయటానికి లోనకు వచ్చారు. ధైర్యం చేస్తూ ఉంది ఇప్పుడు కొట్టడానికి, టచ్ చేసుకోవాలని పాయింట్ తీసుకుని 999 జెర్సీ నెంబర్ గోయింగ్ టు రైడింగ్. గురవయ్య గారు డాన్స్ బాబు వాలంటీర్స్ వాటర్ జగ్గులు లోన పెట్టుకోవాలి. 2 అటొకటి ఇటొకటి. ప్రప్రథమ మ్యాచ్ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. బయటికి నెట్టేశారు. డిప్ షాట్ పెట్టారు మెకానిక్స్ వర్కర్స్.
ఫస్ట్ హాఫ్ లాస్ట్ రైడ్ నా కోడ్ చేంజ్. బాబు విజిల్ వేసిన పట్టే వదిలేయండి. విజిల్ వేస్తే మీకు ఈ మెకానికల్ యూనియన్ తరఫున ఈ కబడ్డీ పోటీలు జరపడం ఎంతో మంచి పని. దుక్కి చేశారు ఇప్పుడు గురవి గారు. కబడ్డీ స్కిల్ అదొక టెక్నిక్. కింద నుంచి దూరిపోయే వాళ్ళని కూడా దుక్కి చేసి పట్టుకుంటారని చూశారు కానీ దూరిపోయాడు ఆయన. మెకానికల్ వర్కర్స్ సొసైటీ అధ్యక్షుడిని. నా పేరు మస్తాను. మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉద్దేశంతో సొసైటీ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అట్లాగే పేరు పెట్టుకున్న తర్వాత చాలా మంది మాకు ఉన్నారు. ఇప్పుడు కబడ్డీ పోటీలు కూడా అదే సేవా దృక్పథంతోనే అలాగే అడుగంటిపోతున్నారు. తీసుకురావడం కోసం మా వంతు కృషిగా కబడ్డీ పోటీలు తల్లాల్లో 5 జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన దాంట్లో ఇట్లా ఎమ్మటే ఫస్ట్ ప్రైజ్ నేను ఇస్తా అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. అట్లాగే రెండవ బహుమతిగా బులియన్స్ అసోసియేషన్ వాళ్ళు రెండవ బహుమతి రెడ్డి గారు భరతరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగవ బహుమతి వాళ్ళు అలాగే ఐదో బహుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆరో బహుమతి ఈలప్రోలు వీరయ్య ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లాడ మండల ప్రజలకు దాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లాడ మండల మీ పేరు చెప్పి నా పేరు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, తల్లాడ సర్పంచ్ని. ఈరోజు ఈ మెకానికల్ యూనియన్ వర్కర్స్ తరఫున ఈ చెడుగుడు పోటీలు పెట్టడం జరిగింది. అలాగే ఈ చెడుగుడు పోటీలు పెట్టడంలో కూడా ఈ ఇంతమంది యూనియన్ వర్కర్లు కలిసి స్వచ్ఛందంగా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. అందులో ఇది ఒక భాగంగా చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరమే కాకుండా హెల్మెట్ అదే కాకుండా మిగతా స్వచ్ఛంద క్యాలెండర్లు కొట్టడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు స్వచ్ఛందంగా అంతమంది రకరకాల వర్కర్స్లు కూడా ఒకే వేదిక మీదకి వచ్చేసి ఒక యూనిట్గా అందరూ కలిసి మండలంలో ఉన్న యూనిట్గా మండలంలో ఉన్న వర్కర్స్ మొత్తం యూనిట్గా పోగయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమం తీసుకున్నందుకు ఈ తల్లాడ గ్రామం నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇదే కాదు, మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని మా వంతు సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తామని వెల్లవెల్లలో వాళ్ళకి తోడుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సీకే న్యూస్ వారికి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు శోభన్ బాబు, తిమ్మరావుపేట వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను రాష్ట్ర స్థాయి రిఫరీగా కబడ్డీ రిఫరీగా ఉన్నాను. ఈ ఏనుకూరు తల్లాడ మండలంలో తల్లాడ గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా. ఖమ్మం జిల్లాలో అందరూ ఇష్టపడే ఆట కబడ్డీ. అన్ని పండుగలకి, వర్ధంతులకి, జయంతులకి కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మెకానికల్ యూనియన్స్ తరఫున తల్లాడ మండలంలో కొన్ని సంవత్సరాల క్రితం పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పోటీలోకి దాదాపుగా ఒక 50 టీంలు మాకు ఫోన్, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక 50 టీంలు ఫోన్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ కబడ్డీ టోర్నమెంట్ గురించి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఒక 50 టీంలు రిపోర్ట్ చేసినాయి. అదేవిధంగా నల్గొండ నుంచి దొండపాడు, చెన్నారము, బుద్ధారము, చంద్రపట్ల, వెంకటాపురం ఆ యొక్క మంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు కూడా ఈ యొక్క టోర్నమెంట్కి హాజరవుతున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతం చేయడం కోసం మేము ఒక 10 మంది వ్యాయామ ఉపాధ్యాయులం
ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ సీనియర్ ప్రో కబడ్డీ వ్యాయామ ఉపాధ్యాయులు నాగప్రసాద్ సార్ కూడా ప్రో కబడ్డీ రిఫరీ సార్ కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే కబడ్డీ పోటీలకి అనుకూలంగా కోర్టు చాలా చక్కగా ఉంది. ఈ యొక్క పోటీలు విజయవంతం చేయడానికి అదేవిధంగా ఈ పోటీలు నిర్వహించినటువంటి మెకానికల్స్ యూనియన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాదులే ప్రాక్టీస్ మ్యాచ్ ఇది ఇంపార్టెంట్ కాదు కానీ ప్రిపేర్ అవుదాం.